నీతిమంతుడికి ఉన్న లక్షణాలు ఏసేపు జీవితం మనకు చక్కగా బోధిస్తుంది. ఎందుకు అంటే ఏసేపు నీతిమంతుడనే ఒక గొప్ప సాక్ష్యం బైబిల్ గ్రంథం మనకు తేటపరిచింది. ఏసేపు నీతిమంతుడయ్యాడు. నీతిమంతులకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒకసారి మనం గ్రహిస్తే, నీతిమంతులు ఎవరిని అవమానపరచురంట. రెండవది, నీతిమంతులు ఏ పని చేసినా బహిర్గతముగా కాక ఒక వ్యక్తిని బజారులో అందరి ముందు నవ్వుల పాలు చేసి అందరి ముందు వారి పరువు ప్రతిష్టలను బజారులోకి ఈడ్చుకొని రారంట. ఇంకొకటి, నీతిమంతులు ఎప్పుడైనా కూడా ఏదైనా కార్యము చేయాలంటే వారు ముందు ఆలోచించి తర్వాత చేస్తారంట. ఏసేపు కూడా మరియని రహస్యముగా ఏ విధముగానైనా విడనాడాలని రహస్యముగా ముందు ఆలోచించుకుంటూ ఉన్నాడు. నాలుగవది, నీతిమంతులు ఎవరు చెప్పినా కూడా ముందు ఆ మాటను తీసుకొని వింటారు. బిడా, నీవు నీతిమంతుడు అయిన భర్తవైతే నీ భార్యను నువ్వు ఎన్నడూ అవమానపరచవు. నీ భార్య పరువు ఎన్నడూ నువ్వు బజారులోకి తీసుకుని రావు. నీవు నీతిమంతుడైన భార్యవైతే, నీతిమంతురాలు అయిన భార్యవైతే నీవు నీ భర్తను ఎన్నడూ అవమానపరచవు. అవమానపరిచే విధముగా నీవు జీవించవు. ఆ భర్తను గురించిన పరువు ప్రతిష్టలు సమస్తము బజారులోకి నువ్వు తీయవు. నీతిమంతుడివై నీతిమంతులైన బిడలైతే నీ తల్లిదండ్రుల పరువును బజారులోకి తీయవు. వారిని ఎన్నడూ అవమానపరిచే కార్యాలు నువ్వు చెయ్యవు. చేస్తున్నావు అంటే ఆ నీతి, ఆ యొక్క నీతి క్రియలు, ఆ నీతి అనే స్వభావం నీకు లేదు. ఏసేపు నీతిమంతుడు కనుక ఆవిడ్ని అవమానపరచడంలో లేదంట. ఆవిడ్ని రహస్యముగా విడనాడాలని ఆలోచించుకున్నాడంట. దేవదూత చెప్పినప్పుడు మాట విని అంగీకరించాడు. నీవు నీతిమంతుడివా? నీతిని నువ్వు ధరించుకున్న వ్యక్తిలాగా ఉన్నావా? ఆలోచించు.